వీనైంగ్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ జగదంబ జంక్షన్ వద్దున్న ఒకళ్ళ షాపింగ్ మాల్ దువ్వాడ శ్రీనివాసరావు, దువ్వాడ మాధురి బిగ్ బాస్ రన్నర్ తొలుగా కృతజ్ఞతగా ప్రారంభించారు. థ్యాంక్ యూ సో మచ్. పనులన్నీ ఫాస్ట్ గా అవగొట్టుకొని వచ్చేసారా? బ్రేక్ఫాస్ట్ చేశారా? తప్పకుండా నేను మాట అంటే మాట, అమూల్య అంటే మాట, మాట అంటే అమూల్య. మీడియా మిత్రులందరికీ కూడా కాంచీపురం ఉప్లా సిల్క్స్ మన హైదరాబాద్ లో 2025 సంవత్సరం మార్చి 15వ తారీఖున మన మొదటి బ్రాంచ్ ప్రారంభించిన తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి ప్రపంచ దేశాల్లో ఇతర దేశాల నుంచి యూకే, యుఎస్ నుంచి కూడా ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ చేయగలిగాం. మీ అందరి సహాయ సహకారంతో మంచి బ్రాండింగ్ కూడా వచ్చింది. ఒకులా సిల్క్స్ అంటే క్వాలిటీకి ఎక్కడా రాజీ పడకుండా అండ్ రీజనబుల్ ప్రైస్ తో క్వాలిటీ, వేరియస్ మోడల్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, ఇవన్నీ కలెక్షన్స్ కూడా ఒక దగ్గర చేర్చి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు, వారి తల్లి అయినటువంటి అమ్మవారు ఒకుళామాత పేరుని మేము మా ఈ బిజినెస్ పేరు పెట్టుకున్నాం. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మరి పేరు పెట్టుకున్నాం. ఒకుళామాత ఆశీస్సులతో మరి 2వ బ్రాంచ్ కూడా విశాఖపట్నంలో మీరు హైదరాబాద్ లో పెట్టారు, మీరు ఉత్తరాంధ్ర వాసులు, మరి విశాఖపట్నంలో పెట్టాలి కదా అని విపరీతమైన ప్రెజర్ ఉంది. అందుకే అత్యంత వేగంగా ఇతర ప్రాంతాల కన్నా ముందు విశాఖపట్నంలో పెడదామని ప్రారంభించాం. ఈరోజు మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సహాయ సహకారాలతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలన్నింటికీ అందుబాటులో ఉండే విధంగా మరి మాధురి తన నేతృత్వంలో మంచి సెలక్షన్స్ చేసి, నేను ఒకటే ఇక్కడ ఆశించాను, బిజినెస్ అంటే ఏదో డబ్బులు సంపాదించడం కాదు, సంపాదన ధ్యేయం కాదు. ఎందుకంటే ఈ బిజినెస్ పెట్టామంటే మేము ఎవరో ప్రజలకు తెలుసు. చాలా మంది బిజినెస్ పెట్టేవాళ్ళు వాళ్ళెవరో ప్రజలకు తెలియని వాళ్ళు ఉంటారు, మేము స్వయంగా తెలుసు. మరి దువ్వాడ శ్రీనివాస్ ఒక ప్రజాప్రతినిధిగా మరి తన వ్యాపార రంగంలో కూడా ఉన్నారు. మరి వ్యాపార రంగంలో ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఏదైనా ఒక వస్త్రాన్ని కొనాలనుకుంటే ఎలా ఉంటది అంటే, మీరు ఇక్కడికి వస్తే మీరు ఎక్కడా చూడని విధంగా ఒక కొత్త మోడల్ మీరు చూసేటట్టు, వెరైటీ మోడల్స్ చూసేటట్టు, ఆ వెరైటీ మోడల్ రీజనబుల్ ప్రైస్, హెవీ ప్రాఫిట్స్. కానీ ప్రాఫిట్ అంటే ఏముండాలి, మెయింటెనెన్స్ ఉండాలి, మినిమం ప్రాఫిట్ ఉండాలి. కానీ లక్షల రూపాయల ప్రాఫిట్స్ పర్సెంట్స్ ఎక్కువ వేసేసుకుని దోపిడీ చేసే విధానం ఒకులా సిల్క్స్ లో ఉండదు. మరి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి ప్రతి వస్త్రాన్ని కూడా వారి పాదాలు తాకిన తర్వాత మరి ఒకుళామాత ఆశీస్సులతో ఈ వస్త్రాలన్నీ ఇక్కడ మరి అమ్మటం జరుగుతుంది. అందుకే నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, మీ ఇంటి కుటుంబ వివాహ సంబంధ కార్యక్రమాలు కానీ ఏదైనా సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ పెళ్లికి కొనే బట్టలు కూడా అమ్మవారి ఆశీస్సులతో మీకు వస్తున్నాయని, ఒకుళామాత ఆశీస్సులు ఆ ప్రతి వస్త్రం పైన ఉంటది. ఆ వస్త్రాన్ని ధరించిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మరి ప్రతి ఒక్క కస్టమర్ కూడా మేలు జరగాలని, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. రిసెప్షన్కి వెళ్ళి పేమెంట్ చేసేటప్పుడు నేను రీజనబుల్ ప్రైస్ ఇచ్చాను, నేను ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు, సంతోషంగా నేను ఉన్నాను అని ఆ కస్టమర్ అనుకుంటే మాకు చాలు. ఆ సంతృప్తి కోసమే
మీ బిజినెస్ కూడా చేస్తున్నాం. మాకు ఈ రకంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, 2 రాష్ట్రాల ప్రజలందరికీ కూడా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మరి దేశంలోని చాలా ప్రాంతాల నుంచి, బెంగళూరు నుంచి కూడా చాలా మంది వస్తుంటారు, తమిళనాడు నుంచి కూడా చాలా మంది వస్తారు, యూకే, యుఎస్ నుంచి వస్తారు. వాళ్ళందరి ఆశీస్సులు ఈ మీడియా ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. దగ్గర ఉంది ఏంటంటే ప్రతి రోజు కూడా ప్రతి వస్త్రం పైన కూడా ఒక రీజనబుల్ ప్రైస్ ఇస్తే కొనేవాళ్ళు చాలా సంతృప్తిగా ఉంటారు. ఆఫర్స్ మనం ఇస్తుంటాం, ఆఫర్స్ ఎప్పుడూ ఉంటాయి, సహజం. కానీ ఆ ఆఫర్స్ తో కూడా రీజనబుల్ ఉండాలి. మీరు సిటీ అంతా తిరిగిరండి, హైదరాబాద్ అంతా తిరిగిరండి, మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ కస్టమర్స్ వెళ్ళి తిరిగిరండి, ఆఖరికి ఇక్కడికి రండి. మీకు నచ్చితే, రేటు నచ్చితే, ఆ డిఫరెన్స్ మీరు కనిపెడితే, ఆ డిఫరెన్స్ తేడాన్ని మీరు చూసిన తర్వాత కొనండి. ఇది మా తాలూకా కాన్ఫిడెన్స్. బిజినెస్ లో మేము ఇచ్చేటటువంటి నమ్మకం, ఆ కస్టమర్కి ఇచ్చేటటువంటి ఆ భరోసా. ఎందుకంటే నేను ఎవరో తెలుసు ప్రజలకి. దువ్వాడ శ్రీనివాస్ గారు నేను మోసం చేసినా, తప్పు చేసినా నన్ను క్షమించరు. ఎందుకంటే ప్రజలతో నాకు నిత్య సంబంధాలు, ప్రజాప్రతినిధిగా. మరి నేనే వ్యాపారం చేస్తే ఎలా చేయాలి? అందరి నమ్మకాన్ని చూరగొనాలి. అది మా కాన్ఫిడెన్స్, అది మా భరోసా. ఇక బ్రాంచెస్ అంటారా, విశాఖపట్నం అయింది, నెక్స్ట్ తిరుపతి అనుకుంటున్నాం, ఇంకా కాకినాడ, రాజమండ్రి, ఇంకా అలా పంచుకుంటూ పోతాం. మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరు మనకేం సెలబ్రిటీలు వస్తే గొప్ప ఏం కాదు, మనకు మనమే సెలబ్రిటీస్. మన ఓన్ బ్రాండ్ మనమే బిల్డ్ చేసుకోవాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఎవరి మీదనే డిపెండ్ అయితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. మనల్ని మనమే నమ్ముకోవాలి, కాన్ఫిడెంట్ గా ఉండి ముందుకెళ్ళాలి. నేనే ఎగ్జాంపుల్. ఎందుకంటే వక్లా సిల్క్స్ పెట్టినప్పుడు నా బ్రాండ్ నేనే ప్రమోట్ చేసుకున్నాను, ఇప్పటికి అదే కంటిన్యూ చేస్తున్నాను. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది స్టోర్ హైదరాబాద్ లో. సో దాంతోనే వైజాగ్ లో అందరూ అడిగారు కాబట్టి నాకు కూడా ఎప్పటి నుంచో, అసలు ఫస్ట్ నేను వైజాగ్ లో పెట్టాలనే నా ప్లానింగ్, కానీ సార్ ఫస్ట్ హైదరాబాద్ లో పెట్టారు, ఇప్పుడు నా కోసం మళ్ళీ వైజాగ్. థ్యాంక్ యూ. నమస్కారం మీ అందరికి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత హ్యాపీగా లైక్ హార్ట్ఫుల్ గా వెల్కమ్ చేసినందుకు. అండ్ యాజ్ యూజువల్ మాడీ నాకు పరిచయం అయినప్పటి నుంచి నేను చాలా ఎక్కువగా లైక్ తన దగ్గర నుంచి సారీస్ ని తీసుకుంటున్నాను. అండ్ ఈ రోజు ఓపెనింగ్ అనగానే ఓకే మేబీ హైదరాబాద్ లో ఉన్నట్టే ఉంటదేమో అని అనుకున్నాను, బట్ చాలా అంటే దానికన్నా చాలా బ్యూటిఫుల్ గా, నిద్ర లేకుండా డే అండ్ నైట్ ట్రావెల్ చేస్తూ అన్ని చోట లైక్ బ్యూటిఫుల్ యూనిక్ కలెక్షన్స్ ని సెలెక్ట్ చేస్తూ ఈ రోజు మీ అందరి కోసం ఓపెన్ చేశారు. అండ్ ఏం చెప్పను, ప్రతి ఒక్కరు విజిట్ అవ్వండి. అండ్ సార్ చెప్పినట్టు బెస్ట్ కలెక్షన్ అండ్ బెస్ట్ ప్రైస్ లోనే ఉంది, మీ అందరికీ నచ్చుతుంది. అండ్ నాకు కూడా చాలా నచ్చింది. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మాదిరి మాట్లాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. కాంచీపురం వక్లా సిల్క్స్ వైజాగ్ లో పెట్టాలనేది నా డ్రీమ్. లక్షల మంది చూసేసారు మొత్తం ఆ వీడియో మీరు లేడీస్ ని చీట్ చేయలేరు. మీరు అన్ని ఒకే సైడ్ అన్ని ఒకటే set తీసుకొని వచ్చేసి అలా కాదు, ఇక్కడ 18 ఇచ్చి ఇక్కడ మీకు ఆ ఫ్లైట్ పంపిస్తారు. అందులో సార్ సేమ్ ఎమ్మెల్యే క్యారెక్టర్, నేను ఎమ్మెల్యే వైఫ్ క్యారెక్టర్ సేమ్. మా పాపను మేము హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలనుకున్నాం, త్వరగా తీస్తాం. ఫేవరెట్ వింటేజ్ సారీస్ పళ్ళు వేసుకోవడం. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ నాకు తెలిసి 2022 days లో ఇంత ఫినిషింగ్ తీసుకొచ్చారు. బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ అయినా చాలా బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. అలాగే మరి వీరు మామ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. కుబేరా మరి ఆర్కిటెక్ట్స్ వారికి, డిజైనర్స్ వాళ్ళకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. హైదరాబాద్ రాజా ఏంటది మొన్న మా చీరలు అంటారా, అబద్ధం చెప్పమంటారా? రాజు రాజు నిజమైతే తను